దాడులు చేసిన వారిని వెంటనే అరికట్టాలి జర్నలిస్టులపై భౌతిక ఈ రాష్ట్ర ప్రజలకు జర్నలిస్టులు ఒక విన్నపాన్ని తెలియజేసుకుంటున్నాయి. ప్రజలారా, మీ తరపున గొంతుకను వినిపిస్తున్నటువంటి జర్నలిస్టులపై మొన్న రాప్తాడులో జరిగినటువంటి సిద్ధం సభలో ఒక ఆంధ్రజ్యోతికి చెందినటువంటి రిపోర్టర్ శ్రీకృష్ణ అనేటువంటి వ్యక్తిని తెలుసుకుని ఐడి కార్డు పెరుక్కుని మరి 1/2 కిలోమీటర్ దూరం తరిమి కొట్టడం జరిగింది. విధుల్లో పనిచేయడానికి వస్తున్నటువంటి వారిపై ఇటువంటి దాడులు మీరందరూ కూడా ఖండించాలి. భవిష్యత్తులో మీకు ఎన్నో రకాలైనటువంటి విషయాలను అందజేసేటువంటి జర్నలిస్టులపై దాడులను అందరం ఖండిస్తాం. జర్నలిస్టుల ఐక్యత. నిన్న రాప్తాడులో ఏబిఎన్ రిపోర్టరు శ్రీకృష్ణపై జరిగిన దాడులకు నిరసనగా ఈరోజు బుచ్చిరెడ్డిపాళెంలో జర్నలిస్టు అందరూ కూడా నిరసన వ్యక్తం చేయడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవల జర్నలిస్టుల పైన అనేక చోట్ల ఏదో ఒక కారణంతో దాడులు చేస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. ప్రతి వర్గానికి, అన్ని వర్గాల ప్రజలకి ఎవరికి కష్టం వచ్చినా జర్నలిస్టులు ముందుంటున్నారు. అనేక విపత్తులు జరిగిన సమయంలో కూడా జర్నలిస్టులు ప్రాణాలు సైతం తెగించి వృత్తిలో ఇది అవుతున్నారు. కరోనా సమయంలో కానీ, తుఫాన్ సమయంలో కానీ జర్నలిస్టులు చేసిన సాహసాలు అన్ని ఇన్ని కాదు. అటువంటి జర్నలిస్టుల పైన కక్ష సాధింపు చర్యలు ఎందుకో మాకు అర్థం కావడం లేదు. మాకు కుటుంబాలున్నాయి, మాకు బిడ్డలున్నారు. జర్నలిస్టుల పైన జరిగేటువంటి ఇటువంటి సంఘటనల వల్ల ఏదైనా వాళ్ళకి జరిగితే ఆ కుటుంబాలు ఏం కావాలి? దయచేసి అర్థం చేసుకోండి. జర్నలిస్టుల పైన దాడులు చేయడం మంచి విధానం కాదు. అన్ని వర్గాల ప్రజలు దీన్ని ఖండించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. జర్నలిస్టులు అందరూ కూడా మీ ప్రజా సమాజ సేవ కోసమే ఉపయోగపడుతున్నాం. అందరూ కూడా దయచేసి ఈ రాప్తాడులో జరిగిన సంఘటనని, శ్రీకృష్ణ పైన జరిగిన దాన్ని ముక్త కంఠంతో ఖండించాలని, ఆ దాడి చేసేటువంటి వారి పైన కఠినంగా చర్య తీసుకోవాలని కోరుతున్నాం.